నా బిడ్డలు చైల్డ్ ఇవాంజలిజంలో నా తోడి సైనికులైన మీకు అందరికీ దైవాశీస్సులు. ఇప్పుడు విశేషంగా నేను చెప్పాల్సిన కొత్త సంగతులు ఏమి లేవని నేను భావిస్తున్నాను. ఈ సంవత్సరం మన వెకేషన్ బైబిల్ స్కూల్ థీమ్ ఏంటి? మెయిన్ థీమ్ ఏంటి? నిజమైన సమాధానం. యాక్చువల్గా 5 రోజులు బీబీఎస్ ఉంటే దానికి 5 టాపిక్లు అనుకున్నాము. అదే 5 కోణాలలో నిజమైన సమాధానం అనుకున్నాం. కానీ ఇప్పుడు 3 దినాలే మనకు అవైలబుల్గా ఉంది కమ్యూనిటీ హాల్. అంచేత 3 లెసన్స్గా దాన్ని కుదించాము. ముఖ్యంగా దేవునితో ముందు సమాధాన పడాలి. ప్రతి ఒక్కరు కూడా ఆదాము పిల్లలు ఎవరికి దేవునితో సమాధానం లేదు. పాపమును బట్టి వీళ్ళు స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులై ఉన్నారు, జన్మ పాపాన్ని బట్టి. కాబట్టి మొట్టమొదట మనిషి దేవునితో సమాధాన పడాలి. అందుకొరకు యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన చేసిన యజ్ఞం. ఈ విధంగా ముందు పిల్లలకి సువార్త మనం అర్థమయ్యేటట్టుగా చెప్తాము. దేవునికి స్తోత్రం. తరువాత 2వ లెసన్ ఏం తీసుకున్నాము? మనలో మనకు సమాధానం. దేవునితో ఎప్పుడైతే సమాధానం ఉంటుందో మన హృదయంలో చుట్టంతా తుఫాను ఉన్నా సరే మనలో మనకు నెమ్మది ఉంటుంది అనే విషయం. తర్వాత సమాజంలో అందరి మధ్యలో ఒకరికొకరి మధ్యలో సమాధానం ఉండాలి అంటే దాని కొరకు కొంత పోరాటం అయితే చేయాల్సి వస్తుంది. అంత సులభంగా రాదు సమాధానం. దీనికంతా మీకు ఇంకా బైబిల్లోని ఒక క్యారెక్టరు, తర్వాత సమాజంలోని ఒక క్యారెక్టర్, వీళ్ళందరినీ ఉదాహరణగా తీసుకొని మీరు చెప్తారు. కొత్త సంగతులు ఏమీ లేవు. ఒక లెసన్ అనేది చెప్పేటప్పుడు అదొక మహాసభల్లో ప్రసంగం కానివ్వండి, సంఘములో ఆరాధనలో మెసేజ్ కానివ్వండి, చిన్న గృహకూటం కానివ్వండి, సండే స్కూల్ లెసన్ కానివ్వండి, ఎక్కడైనా సరే వెనెవర్ యూ వాంట్ టు డెలివర్ ఎ మెసేజ్, బేసిక్ లెసన్ ఎన్నోసార్లు నేను చెప్పాను, 3 భాగాలు దానికి ప్రత్యేకంగా ఉంటాయి. ఇంట్రొడక్షన్, ఉపోద్ఘాతము అనేది ఉంటుంది. అంశాన్ని మనం వాళ్ళ మనసులు రెడీ చేయడానికి ఉపోద్ఘాతం చెప్తాం. తర్వాత మెయిన్ లెసన్ అనేది చెప్పిన తర్వాత కంక్లూజన్, ముగింపు, ల్యాండింగ్ పాయింట్. గాల్లో విమానం చాలాసేపు ఎగురుతుంది. ఎంతసేపు ఎగిరినా సరే ఒక ఎయిర్పోర్ట్లోనైతే దిగాలి. అది అట్లే నిత్యత్వం అంతా ఎగురుకుంటూ ఉండలేదు కదా. ఇట్ హ్యాస్ టు ల్యాండ్ సమ్వేర్. కథ చెప్పావు, ఇప్పుడు దాని ముగింపు ఏంటి? ఆ ముగింపు ఎప్పుడు కూడా మనం శిలువ యజ్ఞము మీదనే మనం తీసుకొచ్చి ముగించాలి. శిలువ యజ్ఞము అంటే యేసయ్య మరణము వరకు మాత్రమే చెప్పి ఆపొద్దు.
తప్పకుండా పునరుద్ధానాన్ని కూడా మనం ప్రస్తావించాలి. చాలా రోజుల కిందట మిస్ మార్టిన్స్ గారు చైల్డ్ ఇవాంజలిజం ఫెలోషిప్, ఆమె ఆస్ట్రేలియన్ మిషనరీ, ఆమె దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. తర్వాత ఆమె వెళ్ళిపోయింది, ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడే వృద్ధురాలు. వాళ్ళు గుడ్ న్యూస్ క్లబ్స్ అని పెట్టేవాళ్ళు అనమాట. ఒక చిన్నపిల్లోడు క్లబ్కి వచ్చాడు, సువార్త విన్నాడు, వెళ్ళిపోయి నెక్స్ట్ వీక్ నుంచి రాలేదు. ఆ సండే స్కూల్ టీచర్కి ఎక్కడో బయట ఆడుకుంటూ కనపడ్డాడు ఒకసారి. ఏం బాబు ఒక్కసారి వచ్చావు మళ్ళీ రాలేదంటే, ఇంకా ఉందా టీచర్, నాకు తెలియదు అంటే, ఏంటి ఉండేది ఏంటి తెలిసేది అంటే, అప్పుడు యేసు ప్రభు చనిపోయినాడని చెప్పారు కదా, ఇక స్టోరీ అయిపోయింది కదా, ఇంకేముందని ఇక వస్తలేడంట వాడు. యేసు ప్రభు మన కొరకు చనిపోయాడని చెప్పి ఆమె ముగించింది. వాడికి ఏమర్థమైందంటే ఇక స్టోరీ ఖతం అయిపోయింది. వాడు నెక్స్ట్ వీక్ నుంచి రావడం మానేశాడు. కనుక మిస్ మార్టిన్స్ చెప్పేవారు ఏంటంటే, నెవర్ స్టాప్ యువర్ ప్రజెంటేషన్ ఆఫ్ ద గాస్పుల్ అట్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యూ మస్ట్ యాజ్ అ రూల్ మెన్షన్ దట్ హీ రోజ్ అప్ అగైన్, సో ద స్టోరీ కంటిన్యూస్ అన్నమాట. నాకు ఒక చెడ్డ అలవాటు మంచి అలవాటు ఏదైనా అనుకోండి, ఏదైనా వేరే వాళ్ళ దగ్గర నేర్చుకుంటే నేను ఖచ్చితంగా పలానోళ్ళు నాకు చెప్పారని నేను చెప్తాను. మొదటి నుంచి నాకు అది అలవాటు. లెట్ దమ్ టేక్ ద క్రెడిట్. రంజిత్ ఓఫీరు మెల్కీసెదెక్ లాగా ఎవరు లేకుండా ఆకాశం నుంచి ఊడిపడి తండ్రి లేనివాడు తల్లి లేనివాడు వంశావళి అని అట్లా నేను తయారు కాలేదు. సో మెనీ గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్ అండ్ విమెన్ ఆఫ్ గాడ్ మోల్డెడ్ మీ దిస్ వే. నేను ఏమైతే అయి ఉన్నానో దానికి ఎందరో దైవజనులు, ఎందరో ప్రార్థనా పరురాళ్ళైన స్త్రీలు కూడా కారణం. మనం ఎప్పుడు స్త్రీలను కించపరిచే సహవాసం కాదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, పురుషులు అయినటువంటి ప్రవక్తలు దైవజనులు నన్ను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారో, ఈక్వల్లీ అసలు వాళ్ళకంటే ఎక్కువ నన్ను చాలామంది అభిషిక్తురాళ్ళైనటువంటి స్త్రీలు, తల్లులు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అందులో మొట్టమొదటి చెప్పుకోవాల్సింది మా అమ్మగారు, సౌజాతమ్మ గారు. ఐఎమ్ హియర్ టుడే బికాస్ ఆఫ్ హర్ టీచింగ్స్ అండ్ బ్రాటప్. కాబట్టి మనం ఈ లెసన్ గుర్తుపెట్టుకుందాం. ఎప్పుడు కూడా మీరు ఏ కథ అయినా చెప్పండి, ఏ కథ అయినా చెప్పండి, అది ముగింపు ఎప్పుడు కూడా, ఇప్పుడు ఇలాంటి అనుభవం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నర్ పీస్ ఉన్నది మనలో, మనకు సమాధానం, దాన్ని ఎట్లా ముగిస్తారు? ఈ ఇన్నర్ పీస్ మనకు ఉండడానికే యేసు ప్రభు వారి శిలువలో చనిపోయి తిరిగి లేచారు. ఆయన నా సమాధానమే మీకు ఇస్తున్నానని వాగ్దానం చేశారు. ఇన్నర్ పీస్ ఎందుకు లేదు అంటే, దేవునితో మనకు సమాధానం లేదు కాబట్టి మనలో మనకు కూడా సమాధానం లేదు. దేవునితో సమాధానం ఉంటే మనలో మనకు కూడా సమాధానం ఉంటుంది. కాబట్టి మనకి ఎట్లా ఈ సమాధానం దొరుకుతుంది? ఈ సమాధానం మనకి ఇవ్వడానికి లోకమంతా మునిగిపోతున్న, తగలబడుతున్న, భూకంపాలు వస్తున్న మన హృదయంలో ప్రశాంతత కలిగి ఎలా ఉంటాము? అలా ఉండాలంటే దేవునితో సమాధానం, మనలో మనకు సమాధానం ఉండటం కొరకే యేసు ప్రభు మన కొరకు శిలువలో మరణించాడు, మళ్ళీ లేచాడు అనేది. సో ఆల్వేస్ పాయింట్ ఎవ్రీ టీచింగ్, ఎవ్రీ లెసన్ టువర్డ్స్ ద క్రాస్. దట్ ఈస్ ద ఎయిర్పోర్ట్. నువ్వు దునియా తిరుగు, మొత్తం అంతా తిరిగిన తర్వాత ల్యాండింగ్ ఆల్వేస్ ఆన్ ద క్రాస్ అండ్ ద క్లోజింగ్ ఆల్వేస్ ఆన్ రిజరక్షన్, పునరుద్ధానం. సో ఇటువంటివి నేను చాలాసార్లు నేను చెప్పాను, ఇప్పుడు మొదటిసారి చెప్పేదేం లేదు.
ఎప్పుడైనా ఇదే పద్ధతి. టాపిక్ వేరంతే, అంశము వేరు, కానీ పద్ధతి మాత్రం అదే, చెప్పాల్సిన పద్ధతి అదే. సో మీకు అన్ని విషయాలు తెలుసు. అండ్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ లీడర్, సూపరింటెండెంట్, మంచిగా మనల్ని గైడ్ చేస్తూ ఉన్నారు సులక్షణమ్మ. సో మనందరం కూడా ఒక డిసిప్లిన్డ్ ఆర్మీ లాగా పనిచేస్తున్నాం. చాలా సంతోషం. దేవుని కృపేంటో కొంచెం మబ్బు పట్టింది చూడండి కదా. ఇంత అగ్గిలో ఎవరు వస్తారబ్బా అనుకున్న ఇంతమంది రావడం ఒక అద్భుతం. ఎండ కూడా అనుకున్న మనం భయపడ్డంత భయంకరంగా అయితే లేదు కదా. దేవుని మహాకృప. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. పాటలు ప్రాక్టీస్ అవుతుందమ్మా. వీ హ్యావ్ హార్డ్లీ 4 more days కదా. ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ దాట్. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. లెట్ us see. మనమైతే మన ఫుల్ ఫోర్స్ అనేది పెడదాము, చిత్తశుద్ధితో పనిచేద్దాం. ఫస్ట్ థింగ్ ఈజ్ సులక్షణం అన్ని చెప్పుంటుంది, పంక్చువాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. టీచర్స్ అందరూ కూడా ఎవ్వరు కూడా లేట్ రావద్దు. ముందు మనకు డివోషన్ ఉంటుంది, టీచర్స్ డివోషన్ ఉంటుంది. దాంట్లో తప్పకుండా నేను ఉంటాను, నేను మీతో మాట్లాడతాను. మనం కలిసి చిన్న ప్రార్థన చేద్దాం. ఏదో ప్రసంగం చేస్తాననేదే కాదు, మనం కలిసి చిన్న ప్రార్థన మనం చేద్దాం. చేసిన తర్వాత ఒక పావు గంట చేసిన తర్వాత ఆ టీచర్స్ డివోషన్కి మీరు ఉంటే ఇక మెయిన్ విబిఎస్ సెషన్ స్టార్ట్ అయినప్పుడు లేట్ అవ్వడం అనేది ఉండదు. కాబట్టి మనమే టీచర్లే లేట్గా వస్తుంటే పిల్లలకి అది చెడ్డ మాదిరి. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ నేనైతే మన దగ్గర అయితే అంత అగ్లీగా డ్రెస్ చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. అందరూ మోడెస్ట్గా చక్కగా డ్రెస్ చేసుకుంటారు. వేరే చర్చెస్లో కొన్ని చోట నేను చూసి చాలా బాధాకరంగా ఉంటుంది. అంటే ట్రెండ్ అండి, ఇప్పటి జనరేషన్ ట్రెండ్. అట్లా ఉంటే పిల్లలకు క్లోజ్ కాగలుగుతాం అని కూడా వాదించే వాళ్ళు కొందరు ఉన్నారు. అట్లా మరి డీసెన్సీ లేకుండా వికారంగా ఈ లోక సంబంధమైన డ్రెస్సులు వేసుకుంటే పిల్లలు మనకు దగ్గర అవుతారేమో, కానీ వాళ్ళు మనం ఇద్దరం కలిసి దేవునికి దూరం అయిపోతాం. అదైతే ఖాయం. భక్తి నేర్పాల పిల్లలకు, భక్తి నేర్పాలి, పరిశుద్ధత నేర్పాలి. అంతేగాని వాళ్ళకి లోకంలో కలిసిపోమని నేర్పాలి. 100% వీఆర్ సపరేట్. దేవునితో సమాధాన పడిన మనం, దేవునితో సమాధానం లేని వాళ్ళలాగా ఉండొద్దు. లోకం నుంచి మనం వేరు కావాలా అనేది. ఇంకోటి ఏంటంటే ఈ మ్యూజిక్ విషయం కూడా సులక్షణమ్మ చెప్పింది. వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ ఉంది. వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ ఓల్డ్, ఆ మ్యూజిక్ బాగుంటుంది, ఆ ట్రెండ్ బాగుంటుంది. మరి పాత పాటలు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అనే పాట, గైడ్ మీ ఓ దౌ గ్రేట్ జెహోవా, ఈ పాటలు చాలా సాలంగా, సోబర్గా, చాలా గంభీరంగా చక్కగా ఉంటుంది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఉండే వెస్ట్రన్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది 100%, నేను ఐఎమ్ గోయింగ్ ఆన్ లైవ్ కదా, 100% భక్తి జీవితానికి అది భంగకరము. లేటెస్ట్ వెస్ట్రన్ పాప్ మ్యూజిక్ గోస్ అగెన్స్ట్ ది godly spirit and godly way of thinking, godliness itself basically. ఇదైతే మనం మీరు ముందు టీచర్స్ నేర్చుకోవాలి, అందరికీ నేర్పించాలి పిల్లలకు. వెస్ట్రన్ మ్యూజిక్ను స్టైల్ను మనం ఫాలో చేయొద్దు. దాని పేరు పాప్ మ్యూజిక్. పాప్ మ్యూజిక్ అంటే హిందీలో పాప్ అంటే ఏంటిది?
హిందీలో పాప అంటే పాపం అని. పాపాన్ని ప్రోత్సహించే మ్యూజిక్ కాబట్టి దాన్ని పాప్ మ్యూజిక్ అని, ఇంకా వాళ్ళు దానికి మళ్ళీ పిఓపి అని పెట్టుకున్నారు. యాక్చువల్లీ పిఏఏపి అది. నేను క్లియర్ కట్గా చెప్తున్నా, మన భారతీయ సంగీతము భక్తి జీవితానికి అనుకూలమైనది. వీఆర్ ఇండియన్ క్రిస్టియన్స్. మనం అట్లా పాప్ మ్యూజిక్ టైప్ ఆఫ్ పాటలు కనుక పిల్లలకు నేర్పిస్తే 2 నష్టాలు జరుగుతాయి. వీళ్ళంతా అమెరికా తొత్తులు, బ్రిటిషర్స్ వాళ్ళ ఏజెంట్స్ మన బ్రిటిష్ కల్చర్ అలవాటు చేస్తున్నారు అనేది ఒక మన మీద ప్రచారం జరుగుతుంది. మనకు అసలు ఏ ఫారినర్ తెలియదు, ఎవడు దొర లేడు, ఎవడు లేడు, మనకు తెలుసు యేసయ్య ఒక్కడే మన దొర. దట్ వీ నో అండ్ ఎవ్రీ వన్ నోస్. కానీ మనము వెస్ట్రన్ కల్చర్కి వీళ్ళని దగ్గరికి తీసుకెళ్ళడం చూస్తే మన మీద ఒక నింద ప్రచారం అవుతుంది. వీఆర్ ఇండియన్స్ అండ్ లెట్ us బీ ఇండియన్స్. వీఆర్ క్రిస్టియన్స్ బట్ ఇండియన్ క్రిస్టియన్స్, భారతీయ క్రైస్తవులు. కాబట్టి మన కల్చర్ మనం కాపాడుకుంటూ మంచి మర్యాద, మంచి పద్ధతులు, భక్తి పిల్లలకు మనం నేర్పించాలి. మరి ఇప్పుడు నా ముందు బైబిల్ పెట్టుకున్నాను కనుక నేను లోక సంబంధమైన సంగతులు ఎక్కువ మాట్లాడితే బాగుండదు కనుక నేను కొన్ని విషయాలు మాట్లాడాలి. తర్వాత మీకు ప్రైవేట్గా ఏమన్నా చెప్తాను కిందికి వచ్చిన తర్వాత. డెఫినెట్లీ ఇండియన్ మ్యూజిక్ ఈజ్ సుపీరియర్ టు వెస్టర్న్ మ్యూజిక్. ఎవరైనా ఆర్గ్యూ చేయడానికి నేను రెడీ. 3 నిమిషాలలో క్లీన్ బౌల్డ్ అయిపోతారు వాళ్ళు. ఒకసారి గుంటూరులో నేను చాలా ఏళ్ల కిందట వాక్యం చెప్తూ భారతీయ సంగీతంతో ప్రభువుని ఆరాధించాలి అని చెప్తే అక్కడ ఒక కుర్రోడు వచ్చాడు ఒక ఆయన. నేను అప్పుడు కుర్రోడిని వెళ్ళాను, నేను ఐ వాజ్ బిలో సమ్ 35 అట్లా ఉన్నాను నేను. అదేంటి సార్ మీ అభిప్రాయాలు మాన్యత మీరు రుద్దుతున్నారు? సంగీతం సంగీతమే, ఒకరి టేస్ట్ ఒక విధంగా ఉంటుంది. ఇండియన్ మ్యూజిక్ గ్రేట్ అయి ఉండొచ్చు, వెస్టర్న్ మ్యూజిక్ కూడా గ్రేటే. అది కొందరికి నచ్చుతుంది, ఇది కొందరు నచ్చుతుంది. ఏదైనా అన్ని సమానమే. వెస్టర్న్ మ్యూజిక్ అంటే ఇండియన్ మ్యూజిక్ గ్రేట్ అని ఎలాగంటారు అని వాడు ఆవేశపడిపోతున్నాడు. నేను చెప్పాను, సరే 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 బాబు తగ్గు, నేను అది ఇది అన్ని చూసి వచ్చినండి, ఆర్కెస్ట్రా మనిషి నేను, నీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను. ఒక పాప ఏడుస్తుంది, పాలు తాగే పసిపాప. నేను ఇండియన్ మ్యూజిక్లో ఆలాపన రాగం పాడి ఆ పాపని నిద్రపుచ్చుతా. ఏడ్చే చిన్న బిడ్డను నువ్వు పాప్ మ్యూజిక్ పాడి నిద్రపుచ్చగలవా అంటే ఎట్లా సార్, నిద్రపోయిన వాళ్ళు లేస్తారు కదా అంటున్నాడు. పాప్ మ్యూజిక్ ఆ దమ్మడి అదంతా ఆ జాజీ మ్యూజిక్ ఉన్నది చూసారా, అది పెడితే నిద్రపోయిన వాళ్ళు లేచి కూర్చొని ఏడుస్తాడు. కాబట్టి ఇప్పుడు చెప్పు 2 ఈక్వల్ అని అంటే నిజమే సార్, కాదు సార్ అంటే ఊరుకోవాలి. నేను ఆర్కెస్ట్రాలో మునిగి తేలి వచ్చినోడిని. మన దేశం సంగీతం గొప్పదని చెప్పుకోవడానికి మనం ఎందుకు సిగ్గుపడాలా? ఆ ఎంగిలి కూడా మనకెందుకు? అవును, వెస్ట్రన్లో క్లాసికల్ ఉంది, పాతది. ఐ సరెండర్ ఆల్ అనే పాట, ఆల్ టు జీసస్ ఐ సరెండర్, ఆల్ టు హిమ్ ఐ ఫ్రీలీ గివ్. అలాంటి పాటలు ఎంత సోబర్గా ఉంటాయంటే దేవునికి దగ్గరగా మనం వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఆల్ వెస్టర్న్ మ్యూజిక్ ఈజ్ నాట్ ద సేమ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మోడర్న్ ట్రెండీ జాజీ నాయిసీ మ్యూజిక్. అది డ్యామేజ్ చేస్తున్నది. నేను కొంతమంది యవనస్తులను చూశాను, వాడు దానికి జాజీ పాప్ మ్యూజిక్ అలవాటు అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత వానికి లోపల అదే బీట్ లోపల జీర్ణం అయిపోయి వాడు ఇంట్లో సోఫాలు కూర్చొని కూడా ఇట్లా 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 అంటున్నాడు, ఇట్లా ఇట్లా.
నిజం. ఆగటం లేదు మనకి. ఇట్లా ఇట్లా అంటున్నాడు. ఏం పేరురా నీ పేరంటే నా పేరు ఫలానా అంటే ఏమైందిరా వణుకుడు రోగం వచ్చింది. ఆ? వాళ్ళ అమ్మ చెబుతుంది, వాడు రాత్రి మగళ్ళు అట్లే అంటున్నాడు అండి. నిద్రలో కూడా అట్లాగే. ఎందుకంటే వానికి అది నరనరాన ఆ బీట్ జీర్ణం అయిపోయి ఇట్లా ఇట్లా అంటాడు ఊరికే. అదే భరతనాట్యము, కూచిపూడి, శాస్త్రీయ నాట్యం నేర్చుకుని అట్లాంటి డ్యామేజ్ ఉండదు. మై కంట్రీ ఈజ్ గ్రేట్, మై కల్చర్ ఈజ్ గ్రేట్, ద ఫైన్ ఆర్ట్స్ ఆఫ్ అవర్ కంట్రీ డెఫినెట్లీ సుపీరియర్. ప్రపంచానికే సుప్రీం కల్చర్ మనది. మీరు ఇంటర్నెట్లో చూడండి, కొంతమంది జర్మన్ పీపుల్ అండ్ అమెరికన్స్ ఇండియన్ తబలా నేర్చుకొని వాయిస్తున్నారు, ఇండియన్ ఫ్లూట్ వయలిన్ నేర్చుకొని ఎంత అద్భుతంగా వాళ్ళు భారతదేశపు సంగీతం గొప్పదని వాళ్ళు పడిచేస్తుంటే మనం అటుపోవడం, అందులో మళ్ళీ ఓఫిర్ మినిస్ట్రీస్ వాళ్ళు పాప్ మ్యూజిక్లోకి వెళ్ళడం అనేది మామూలు పాప్ కాదు, ఘోర పాప్ మ్యూజిక్ అది. సో లెట్ us be comfortable with Indian kind of soft and attractive and soothing, comforting music. It is divine. చాలా సంతోషం. నేను పరదేశకు దేవుడు నన్ను తీసుకెళ్ళినప్పుడు, దేవుడు నన్ను తీసుకెళ్ళడానికంటే మంత్రాలు చేసి నన్ను చంపేశారు, సోల్ వెళ్ళిపోతుంది. ఈ మంత్రాలు చేసేవాళ్ళు ఎట్లా చంపుతారంటే, ముందు స్పిరిట్ను కొంతకాలము బాడీ నుండి దూరం చేస్తారు. దూరం చేస్తే అప్పుడు బ్రీదింగ్ ఇవన్నీ ఆగిపోతాయి. రెండింటిని కలిపేటటువంటి వెండిత్రాడు అట్లే ఉంటుంది. దూరం చేసినందుకు బ్రీదింగ్ ఇవి ఆగిపోతాయి అన్నమాట. అప్పుడు చూసి క్లినికల్లీ డెడ్ అంటారు. క్లినికల్లీ వీడు డెడ్ అని చెప్పి సమాధి చేసేస్తారు అన్నమాట. అప్పుడు ఆ తాడు తెగిపోతుంది. ఈ తాడు తెంపే, ఆత్మను దేహాన్ని కలిపే తాడు తెంపే శక్తి మాంత్రికులకు ఉండదు. కానీ వీడిని సమాధి చేసేస్తారనమాట, ఎందుకంటే పోయాడు కదా అని. అట్లా కాకుండా ప్రార్థన చేస్తే అది మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంది. నాకు అట్లాగా ఎవరు ప్రార్థన చేయలేదు, కానీ దేవుడు కోప్పడి వెనక్కి పంపించాడు. ఇతన్ని ఎందుకు రానిచ్చారు, ఇంకా చాలా టైం ఉంది రావడానికని దేవుడు కోప్పడితే సమీపించడానికి పెద్ద వెలుగు అక్కడి నుంచి గంభీరమైన గద్దింపు స్వరం వినబడ్డది. ఎందుకు ఇతను రానిచ్చారు, పంపించేశాను, మళ్ళీ భూమి మీదకి పంపండి అన్నాడు. అప్పుడు నేను వచ్చేటప్పుడు అక్కడ విన్నటువంటి రాగమే సర్వశుభదాయక. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఈవెన్ ఇన్ హెవెన్ ఆల్సో మోస్ట్ పాపులర్ మ్యూజిక్ ఈజ్ ఇండియన్ కైండ్ ఆఫ్ మ్యూజిక్. అది నేను చెప్పలేదు. చక్కని కళ్యాణి రాగం, అబ్బా ఎంత తీయగా మధురంగా పాడుతున్నారో. ఆ పాట విని నాకు అనిపించింది ఇక్కడ ఉండిపోతే బాగుండు, అబ్బా ఈ పాట వింటూ ఉండిపోతే చాలు అనిపించింది. కానీ దేవుడు కోపడ్డాడు, ఎందుకు తను రానిచ్చారు, పంపండి. మళ్ళీ వచ్చాను. వచ్చేటప్పుడు ఆ పల్లవి రాగం గుర్తుపెట్టుకొని దాని మీదనే ఆ పాట రాశాను. సరే కనుక డ్రెస్సింగ్ ఈజ్ ఓకే, మన వాళ్ళందరూ మంచిగానే డ్రెస్ చేసుకుంటారు. తర్వాత యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మన పాటలు నేర్పించే పాటలు మరీ ఓవర్గా పాప్ మ్యూజిక్ లాగా కాకుండా ఉండాలి. పంక్చువాలిటీ, ప్రజెంటేషన్ ఆఫ్ యువర్ స్టోరీ. ఇంట్లో మీరు మంచిగా ప్రార్థన చేసుకొని సిద్ధపడి ఒక స్కెచ్ అనుకోవాలి మీ మైండ్లో. ఈరోజు లెసన్ ఇట్లా మొదలు పెడతాను, ఇలా మెయిన్ బాడీ ఆఫ్ ది స్టోరీ ప్రజెంట్ చేస్తాను, క్లోజింగ్ ఇలా అని. మరి మీరు ఇంట్లో ఏమి ప్రిపేర్ కాకుండా వస్తే చెప్పలేము. మనం ఇంట్లో ప్రిపేర్ అయ్యి ప్రార్థన చేసుకొని రండి. ఇవన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, దాదాపుగా నేను ప్రతి విపిఎస్ డివోషన్లో ప్రతిసారి చెప్పిన విషయం ఏంటంటే, దేవుని కార్యము జరగడానికి ప్రధానమైన ఆటంకం, దుష్టుని చేతిలో బలమైన సాధనం మన ఈగో.
మన ఈగో. మనలో మనకు ఎలాంటి ఇష్యూస్ లేవు. లెట్ దేర్ బి డిసిప్లిన్ అండ్ ఒబీడియన్స్. మనము ఒక లీడర్ ఎవరైనా ఒక మాట చెప్తే నచ్చినా నచ్చకపోయినా మనం చెయ్యాలి. లీడర్ అంటే ద వన్ హూ లీడ్స్. లెట్ హిమ్ లీడ్, లెట్ హర్ లీడ్. ఎవరైనా సరే ఫాలో ద లీడర్, డోంట్ లీడ్ ద లీడర్. ఒక మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్ నేను చెప్తున్నా. ఏ కారుకైనా 2 స్టీరింగ్లు ఉన్నాయి అనుకోండి. బస్సుకు, కారుకు, దేనికైనా 2 స్టీరింగ్లు ఉన్నాయి, అటొకటి ఇటొకటి. ఇక ఇద్దరు నేను అనుకున్నట్టే డ్రైవ్ చేయాలా అని అనుకున్నారు అనుకోండి. ఈ యాంగిల్ నుండి రోడ్డు వీళ్ళకి వేరే కనబడుతుంది, ఆ యాంగిల్ నుండి వేరే కనబడుతుంది. కనుక వాళ్ళు కొంచెం రైట్ కట్ చేద్దాం అనుకుంటే వీళ్ళు లెఫ్ట్ కట్ చేస్తుంటారు. ఆ కారు ఎటు పోతుంది? ఏ బండికైనా ఒక స్టీరింగ్ ఉండాలా, కరెక్ట్గా నడుస్తుంది. అట్లా ఏ ఉద్యమానికైనా ఏ కార్యక్రమానికైనా ఒక లీడర్ ఉండాలా. సమ్ టైమ్స్ వీఆర్ నాట్ కన్విన్స్డ్, స్టిల్ వి ఒబే. ఎంత మనము లోబడి విధేయతగా ఉంటే అంత సాఫీగా పనులు జరుగుతాయి. ఒకవేళ ఏదన్నా ఇట్లా కాదు, ఇంకా ఇట్లా చేస్తే బాగుండు అనుకుంటే ప్రతిరోజు VBS తర్వాత మనకు మళ్ళీ ఇంటరాక్షన్ ఉంటుంది. ఇవాళ ఇట్లా జరిగింది, ఇలా కాదు, ఇలా చేస్తే బాగుండని అనిపించింది. నేను ఉంటాను కదా, నాకు చెప్పండి, అందరం డిస్కస్ చేసి ఒక నిర్ణయం మనం తీసుకోవచ్చు. కానీ ఆన్ ద స్పాట్ అయితే జస్ట్ ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్, అది ఆల్వేస్ బెటర్. మరి పుస్తకాలు ప్రింట్ అయినాయా అమ్మా? నేను కూడా ఒక నంబర్ ఇస్తే అది కూడా యాడ్ చేయండి. నాన్ లోకల్ నుంచి మొత్తం మనం కొన్ని ఎక్స్ట్రానే ప్రింట్ చేద్దాం. ప్రతి దాంట్లో ఓకే, బెస్ట్. అది కొన్ని మిగిలని ఏం నష్టం లేదు. కొంత వేస్టేజ్, కొంత నష్టం ఎక్స్ట్రా అనేది సహజము, అది ఇన్ఎవిటబుల్. ఎప్పుడు వస్తాయి బుక్స్? సో ద డిజైనింగ్ అయితే అయిపోయింది. ఇవాళ ఈవినింగ్ ప్రెస్కి ఇస్తామేమో, నేను బాలరాజుతో మాట్లాడతాను. ఈసారి ఒకటైతే నేను చెప్పగలను, థీమ్ కానీ ఆ ప్రజెంటేషన్ కానీ ప్రతి సంవత్సరం కంటే ఈసారి చాలా చక్కగా, మచ్ బెటర్ దాన్ ఆల్ ద ప్రీవియస్ ఇయర్స్. దేవుడు నడిపించాడు, దేవుని స్తోత్రం కలుగును గాక. అద్భుతమైనటువంటి నడిపింపు దేవుడు అనుగ్రహించాడు. ఇంకొక విషయం కూడా చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఇది VBS అయిపోతుంది కదా. VBS అయిన తర్వాత మనం ఆల్మోస్ట్ ఇమీడియట్లీ నెక్స్ట్ VBS వరకు ఇప్పటి నుంచే చేస్తే మంచిది. చాలా ఏమంటారు, గడబడిగా చాలా తొందరగా చేయాల్సి వచ్చింది. we should have a lot of time to pray and think and plan and finalize all the issues like theme కానీ ఇప్పటి నుంచే మనం అనుకుంటే కనుక మన కమ్యూనిటీ హాల్ కూడా 5 daysకు బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రింటింగ్ కాస్ట్ కూడా మనం ప్రింటింగ్ వర్క్ కూడా చాలా ఎఫిషియెంట్గా చేయవచ్చు. కనుక మనం ఈసారి ఏంటంటే మరీ 1 month టైం ఉన్నప్పుడు 2 months అందరూ ఏదో ఒక వర్క్ చేస్తున్నారు, అందరూ ఏదో ఒక బాధ్యతలు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు అన్ని పనులు చేసుకొని రాత్రి మగలు నిద్రపోకుండా మళ్ళీ ఇది కూడా చేసి ఏది లేకుండా కనీసం ఫ్యామిలీ అన్న ఉంది. ఈ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చేస్తూ మళ్ళీ 1 month లోపల గబగబ రాయాలి, చేయాలంటే మీరు యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. మొత్తం విదిన్ 1 month లోపల అంత మెటీరియల్ వచ్చేసింది. ఐ రియలీ అప్రిషియేట్ యూ. ఇట్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. అంటే మీరు దేనికన్నా తయారు. రంజిత్ తోఫీర్ గారు ఎట్లనో మీరు అట్లాగే యథా గురు తథా శిష్య అన్నట్టుంది. చాలా సంతోషం. ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్ టు సీ. ఇబ్బంది పడ్డారు,
ఇబ్బంది పడ్డారు కానీ వర్క్ అయితే ఫినిష్ అయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే అందులో ఇంకొక ఆ, చిన్న తాలింపు దినుసులాగా ఒకటి వేస్తాను. ఏంటంటే ఇంట్లో కూరలు వండేటప్పుడు 3 రోజులు ప్లాన్ చేసి యూట్యూబ్ చూసి పెద్దోళ్ళని అడిగి వాళ్ళని అడిగి చేసిన కూర అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. గడబడ గడబడ 10 నిమిషాలు చేసిందే మహా రుచికరంగా ఉంటుంది. చాలాసార్లు అట్లా తయారవుతుంది. మరీ ఎక్కువ ప్లాన్ చేస్తే కూడా ఫ్లాప్ షో అయిపోతుంది ఒకసారి. సో రీజనబుల్ టైం ఇద్దాము. మరీ ఏడాది మొత్తం ప్రార్థన చేసి చేస్తూ ఉంటే ఆఖరణ అసలు థీమ్ వెళ్ళిపోయి ఏదో తయారవుతుంది. నేనైతే అసలు ఎప్పుడు నేను చేసే ప్రతి ప్రసంగం కూడా హడావుడి కూరనే. చాలాసేపు దాన్ని ఆలోచించి చేసేది ఉండదు. దేవునికి అప్పగించుకుంటే ఆయన మాట్లాడతాడు. మీతో పాటు నేను కూడా వింటా, నేను కూడా నేర్చుకుంటా. అది ఈ 45 ఏళ్ళు నా అనుభవం. దేవుని స్తోత్రం కలుగునుగా. అయినా మనం రెండు అంటే ఇప్పుడు ఈ కరెంట్ ఇష్యూ సంబంధం కాకపోయినా నేను అనుకుంటున్నా VBS ఒకటి, క్యాలెండర్ ఒకటి కూడా ఇంకా 6 నెలలు టైం ఉన్నప్పుడే మనం మొదలు పెడదాం. ఈసారి అట్లీస్ట్ 6 months కంటిన్యూగా ప్రేయర్ అయితే చేస్తాం కదా. ఇది చాలా కొంతమంది వేరే ఈ చైల్డ్ ఇవాంజలిస్ట్ ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, మన క్రిస్టియన్ ఎడ్యుకేషన్ సిఫీ వాళ్ళు కానీ వేరే కొన్ని సంస్థలు వీళ్ళు సంవత్సరం నుండి పనిచేస్తారు. హోల్ ఇయర్ దే ప్రే. సంవత్సరం అంతా ప్రార్థన చేస్తారు, ప్లాన్ చేస్తారు చక్కగా. వాళ్ళకి అదొక్కటే పని, ఇంకా వాళ్ళ జీవిత ధ్యేయమే అది. ఇంకా రెండో పని ఉండదు. మనకైతే చాలా పనులు ఉన్నాయి కనుక కనీసం 6 నెలలైనా చేద్దాం మనం ఈసారి. ఇంకా వి ట్రై టు ఇంప్రూవ్ ఎవ్రీ టైం. దేవుని స్తోత్రం. అమ్మా సండే స్కూల్ రైట్ సండే స్కూల్ మెటీరియల్ మనం రెడీ చేసుకుందాము. అసలు నాకు ఒక పెద్ద విజన్ ఉంది. నకరికల్లో నేను అది మొదలు పెట్టాను. తర్వాత దేవుడు నన్ను ఇక్కడికి నడిపించాడు. అప్పటి నుంచి ఇక నాకు పెద్ద తుఫాన్లు మీకు తెలుసు కదా. నకరికల్ నుంచి వచ్చేసిన తర్వాత అది నాకు పెళ్ళి కావడము, పేటాకులు కావడము, తుఫాన్ అప్పుల పాలు కావడం, అన్ని తుఫాన్ల మధ్యలోనే నీళ్ళ మీద నడిచి ఇప్పటిదాకా 1400 సంఘాలు మనం కట్టాం. దేవుని స్తోత్రం కలుగును గాక. నాకు ఒక చాలా పెద్ద ఏమంటారు యూనిక్ నభూతోన భవిష్యతి అనదగినటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది. టీచింగ్ ద చిల్డ్రన్, సండే స్కూల్ చిల్డ్రన్ ద హోల్ బైబిల్ సిస్టమేటికల్లీ, ఇంజెక్టింగ్ ద గాస్పుల్ ఇన్ ఎవ్రీ లెసన్. మొత్తం జెనిసిస్ టు రెవల్యూషన్ అనేది ఒక మేజర్ ప్రాజెక్ట్ ఉంది నాకు. దానికి గైడ్ లైన్స్ ఇస్తాను. లెసన్స్ 50 సండేస్ కొరకు 50 లెసన్స్. ప్రతి లెసన్ కూడా ఏం ప్యాసేజ్ తీసుకుంటాం. ఈ లోపల మొత్తం బైబిల్ కవర్ కావాలి. అట్లా ఒక సిలబస్ మనం తయారు చేసుకొని VBS అయినాక సండే స్కూల్ సిలబస్ కూడా మనము తయారు చేసుకుందాం. దానికి చాలా కమిటెడ్ పీపుల్ కావాలి, ప్రేయర్ఫుల్ పీపుల్ కావాలి. అల్టిమేట్గా ఆఖరిన ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఇదంతా కూడా మానవ జ్ఞానముతో చెయ్యగలిగేది కాదని మొట్టమొదట మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ నాట్ సంథింగ్ యూ కెన్ డూ విత్ యువర్ హ్యూమన్ విజ్డమ్, నాట్ ఎట్ ఆల్. మానవ జ్ఞానముతో వాక్చాతుర్యముతో మన ఎబిలిటీ ఆఫ్ ఆర్గనైజింగ్ ఎబిలిటీస్తో, అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీతో మనం చేయగలిగేది అబ్సల్యూట్లీ కానే కాదు. ఒక గొప్ప భక్తుడు చెప్పాడు ఏంటంటే, పేరు ఇప్పుడు గుర్తు రావట్లేదు, ప్రీచింగ్ ద గాస్పుల్ ఈజ్ అ స్పిరిచువల్ వర్క్, నాట్ ఇంటలెక్చువల్ వర్క్.
ఏమండి, సువార్త బోధించుట, సువార్త ప్రకటించుట అది ఆత్మ సంబంధమైన పని, మానసికమైన పని కాదన్నాడు. ఇట్స్ నాట్ ఇంటలెక్చువల్. బయాలజీ, జువాలజీ, హిస్టరీ ఆర్ ఎనీ అదర్ సబ్జెక్ట్ యూ కెన్ టీచ్ ఇంటలెక్చువలీ. ఒక మ్యాథ్స్ టీచర్ ఉన్నాడు, ఒక ఫిజిక్స్ లెక్చరర్ ఉన్నారు, కెమిస్ట్రీ లెక్చరర్ ఉన్నారు. దే కెన్ ఓన్లీ డూ దట్ విత్ దేర్ మైండ్. ద స్పిరిట్ ఈస్ నాట్ ఇన్వాల్వ్డ్. కాలేజీలో పాఠాలు చెప్పేవాళ్ళు మైండ్తో చెప్తారు. మైండ్లో ఆ మ్యాటర్ అంతా ఉంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది, ఈ మైండ్ నుంచి ఆ మైండ్ వరకు. లెనార్డ్ రావెన్హిల్ గారు వై రివైవల్ టారీస్ అనే బుక్లో అంటారు, తలలో పుట్టిన ప్రసంగాలు తల వరకు మాత్రమే చేరుతాయి, కానీ హృదయంలో పుట్టిన సందేశాలు హృదయాలను మారుస్తాయని చెప్పాడు. ఎంత డిఫరెన్సో చూడండి. కనుక నాకు ఈ స్టోరీ తెలుసు, బోధించే టెక్నిక్స్ కూడా అయ్యగారు చెప్పారు, నాకు కూడా తెలుసు. కనుక నేను చక్కగా ఈ మ్యాటరు వాళ్ళ బుర్రకి ఎక్కిస్తానంటే బుర్ర వరకే వెళ్తుంది, హృదయంలోకి వెళ్ళదు, బ్రతుకులోకి అసలే వెళ్ళదు, బ్రతుకులు మారవు. ప్రతి ఒక్కరు కూడా భయంతో భక్తితో ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన ఎప్పుడు చేస్తారంటే వాచ్మన్ నీ గారు చెప్తారు, ఇది నాకు చేత కాదు అనుకున్నోడు ప్రార్థన చేస్తాడు, ఇది నాకు చేత కాదు అనుకున్నోడు ప్రార్థన చేస్తాడు. వాచ్మన్ నీ గారు ఒక గొప్ప పాఠం నేర్పారు. నేను ఐఎమ్ అడిక్టెడ్ టు దిస్ కైండ్ ఆఫ్ ప్రజెంటేషన్. ఒక గొప్ప భక్తుని దగ్గర నేర్చుకుంటే పెద్దలు పెట్టిన భిక్ష చెప్పుకోవాలా. మొత్తం నాకే తెలుసు, నాకేం తెలుసు, నాకేం పోయి బల్ల కింద దాక్కోవడం ఒక్కటి తెలుసు, నాకు ఇంకేం తెలియదు. వాచ్మన్ నీ గారు ఏమంటారంటే, హూ కెన్ బి మోర్ ప్రేయర్ఫుల్ అని అడిగి, సమ్ టైమ్స్ యువర్ న్యాచురల్ టాలెంట్స్ ఆర్ ద వర్స్ట్ ఎనిమీ ఆఫ్ యువర్ ప్రేయర్ లైఫ్. మీ న్యాచురల్ ఎబిలిటీస్ అండ్ టాలెంట్స్, దే ఆర్ ద వర్స్ట్ ఎనిమీ ఆఫ్ యువర్ ప్రేయర్ లైఫ్. దీనికి ఆయన మంచి ఉదాహరణ చెప్పాడు. ఎవరు చెప్పారు? వాచ్మన్ నీ. డోంట్ ఫర్గెట్. మీకు అవకాశం ఉంటే ఈ బుక్స్ అన్నీ కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని టైం దొరికినప్పుడు చదువుతూ ఉండండి. మీ జీవితాలు అనదర్ లెవెల్లోకి వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. రిలీజ్ ఆఫ్ ద స్పిరిట్, వాచ్మన్ నీ బుక్, అండ్ ద నార్మల్ క్రిస్టియన్ లైఫ్, వాచ్మన్ నీ బుక్. దే విల్ రెవల్యూషనైజ్ యువర్ లైఫ్, యువర్ మైండ్ సెట్. ఆయన ఏం చెప్పాడంటే, ఆయన శిష్యులు ఇద్దరు ఉన్నారట. ఒకడేమో మొద్దుబుర్ర, చాలా మంచోడు. వాడు గురువుగారి కాళ్ళు ఒత్తుతాడు, బట్టలు ఉతికేస్తాడు, అంతా ఊడుస్తాడు, మట్టి పని అంతా చేస్తాడు, చాలా తగ్గింపు. కానీ వాడికి ఐక్యూ తక్కువ. ఇప్పుడు చెప్తే సరే సరే అంటాడు, బయటికి పోయి మర్చిపోతాడు. ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పినా పరగడిపే మళ్ళీ ఏమన్నారు, అయ్యో మర్చిపోయాను అంటాడు. వాటితో అదొక న్యూసెన్స్. కానీ చాలా మంచోడు. కొట్టినా తిట్టినా కూడా గురుగారి కాళ్ళు పట్టుకొని ఉంటాడు. కానీ పాపం ఏం చేస్తాం, వాడు బై బర్త్ వాడికి ఐక్యూ తక్కువ. వాడు ఒకడు ఉన్నాడు. ఇంకొకడు ఉన్నాడు ఆయన శిష్యులలో, సూపర్ ఇంటెలిజెంట్. వాడు ఇప్పుడు ఒకటి చెప్తే సంవత్సరం అయినా అడిగితే మళ్ళీ చెప్తాడు. ఒక్కసారి చెప్తే చాలు, వాడికి రిజిస్టర్ అయిపోతుంది లోపల వాడికి. తర్వాత వాచ్మన్ నీ గారు చెప్పిన ప్రసంగాలన్నీ వాడి బుర్రకాయ లోపల టేప్ రికార్డర్ లాగా రికార్డ్ అయిపోయాయి. గురువుగారు మీరు ఫలానప్పుడు అది చెప్పారు, ఫలానా ఊర్లో ఇది చెప్పారు కదా, అప్పుడు మీరు ఈ ఉపమానం చెప్పారు, ఈ మూలవాక్యము, ఈ కంక్లూజన్, ఇలాగా అన్ని టకటక చెప్తాడు. చాలా ఇంటెలిజెంట్ ఫెలో, గొప్ప జ్ఞాపక శక్తి ఉంది వాడికి.
తర్వాత మంచి పాటలు కూడా పాడుతాడు వాడు. పాటలు పాడతాడు. తర్వాత ఏంటంటే మంచి వాగ్ధాటి, భాష మీద మంచి పట్టు ఉంది వాడికి. రెజనెంట్ వాయిస్, గంభీరమైన కంఠధ్వని. వాడు మాట్లాడితే మంత్రముగ్ధులు అందరూ వింటారు. అట్లాంటి హైలీ టాలెంటెడ్ ఫెలో ఒకడు ఉన్నాడు. కొంచెం మొద్దుబుర్ర ఒకడు ఉన్నాడు. వీళ్ళిద్దరిని పిలిచి చెప్పాడు, రేపు ఉదయం 10 గంటల, సాయంత్రం 6 అవుతుంటే చెప్పాడు, రేపు ఉదయం 10 గంటలకు నువ్వొక ఊరికి పోవాలా, నువ్వొక ఊరికి పోవాలి. అక్కడ మీరు దేవుని వాక్యం చెప్పాలి. అక్కడ ఒక మీటింగ్ ఉంది, ఇక్కడ ఒక మీటింగ్ ఉంది. ఈ 2 ఊర్లు నన్ను పిలిచారు, నేను రాలేను, నాకు వేరే పని ఉంది. కాబట్టి నేను మీకు ఈ అసైన్మెంట్ ఇస్తున్నా. ఫలానా ఊరికి నువ్వు వెళ్ళు, ఫలానా ఊరికి నువ్వు వెళ్ళు. రేపు మార్నింగ్ 10 o'clock అక్కడ ఉండాలి, పంక్చర్గా, జ్ఞాపకం పెట్టుకున్నా అని చెప్పి పంపించేసి. ఇక ఈ కొంచెం అమాయకుడు ఉన్నాడు కదా, వీడికి ముచ్చెమటలు పోస్తున్నాయి. గురువు గారు నన్ను వెళ్తావా లేదా అని కనీసం అడగకపోయే అందరి ముందు ప్రకటించేశారు, రేపు పొద్దున 10 గంటలకు నేను ప్రసంగం చేయాలి. బాబు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, నాకేం తెలుసు, దేవుడా దేవుడా నాకు ఎట్లా అని చెప్పి వాడికి ఆ నైట్ అంతా నిద్రపోలేదు. మోకరించి ఏడుస్తా ఉన్నాడంట. యేసయ్యా సహాయం చెయ్యి, యేసయ్యా నాకు ఏదన్నా బయలుపరచు, ఏదన్నా జ్ఞాపకానికి తీసుకురా, ఏం చెప్పాలి, టాపిక్ ఏంటి, మూలవాక్యం ఏంటి, ఎట్లా చెప్పాలా అని చెప్పేసి వాడు నైట్ అంతా ఏడుస్తున్నాడు. ఈ హైలీ టాలెంటెడ్ ఫెలో పోయి మంచిగా కడుపు నిండా భోంచేసి ముసుగు దాన్ని గురకబెట్టి నిద్రపోయాడు. వాడు ప్రార్థన చేయట్లేదు. ఎందుకంటే వాడికి నమ్మకం, నేను చెయ్యగలను, నాకు తెలిసిన 1000 ప్రసంగాలు ఏదో చెప్పేస్తాను, ఆ టైంకు నోటికి ఏదో వస్తుంది చెప్పేస్తా, ప్రార్థన ఎందుకు, దానికి అంత శ్రమ అవసరం లేదు. వెళ్ళమన్నారు గురువుగారు, వెళ్తాను, ఏదో ఒకటి చెప్పేసి వస్తాను, అనుకోకుండా నేను ఏది చెప్పినా బాగానే ఉంటుంది అది అనే నమ్మకం వీడుకుంది. బికాజ్ హీఈస్ హైలీ టాలెంటెడ్ అండ్ ఇంటెలిజెంట్. ప్రార్థన చేద్దామని వాడు అనుకోలేదు. ఇతడేమో చాలా అమాయకుడు కనుక నాకేమి రాదు ఎలాగా అని చెప్పి రాత్రంతా ఏడ్చి ప్రార్థన చేశాడు. ఇతడు వెళ్ళి అద్భుతమైన ప్రసంగం చేసి వచ్చాడు. అద్భుతమైన మెసేజ్ అని అందరూ రిపోర్ట్ కూడా ఇచ్చారు వాచ్మన్ గారికి. ఆ 2వ ఊరు నుంచి అద్భుతమైన ప్రసంగం అని ఎవరు చెప్పలేదు. కానీ ఆ రోజు ఆ వాక్యం విని మేము రక్షింపబడ్డామని ఇద్దరు వచ్చారట. దేవుని స్తోత్రం కలుగును గాక. అది స్పిరిచువల్ వర్క్. వీడు పెద్ద తెలివైన ప్రజెంటేషన్ ఏం చేయలేదు, కానీ కన్నీళ్లతో పరిశుద్ధాత్మ మీద ఆధారపడి చెప్పాడు. వాడికి వచ్చినటువంటి ఆ వచ్చిరాని బోధ కొందరు హృదయాల్లో కార్యం చేసింది. వీడు చేసిన ఇంకొకటి చేసిన ప్రసంగము ఇంటలెక్చువల్గా ఎక్సలెంట్గా ఉంది, కానీ ఎవరికి మారు మనసు రాలేదు. కనుక సువార్త ప్రకటించటం అది ఆత్మ సంబంధమైన పని, అది మానసికమైన పని కాదు. కాబట్టి విబిఎస్లో టీచర్స్ మీరంటే నేను చెబుతున్నాను, మహాసభల ప్రసంగికుల బాధ్యత కంటే మీ బాధ్యత గొప్పది, కష్టమైనది, చాలా ప్రాముఖ్యమైనది. మహాసభల ప్రసంగికుడు అంటే వాడు 1,00,000 మంది మధ్యలో మాట్లాడతాడు, గ్రేట్ మ్యాన్, నాదేముంది చిన్న చిన్న వాళ్ళ ముందు మాట్లాడతాను అని మీరు అనుకోకండి. అంతకంటే కూడా మీరు చేసే పరిచర్య ముఖ్యం. ఎందుకంటే మీరు పరిశుద్ధాత్మ ద్వారా ఈ పరిచర్య చేయగలిగితే ప్రతి ఒక్కడు కూడా ఆ 1,00,000 మందికి వాక్యం చెప్పిన వాళ్ళలాగా తయారవుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరే తిమోతిలను, తీతులను ప్రొడ్యూస్ చేసేది మీరే.
ఇంత గొప్ప బాధ్యత ఉంది కనుక దయచేసి హ్యావ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్. మీ మీద మీకు నమ్మకం పెట్టుకోకండి నేను చేయగలనని. ఒకటి గ్రహించాలి, పరిశుద్ధాత్మ వచ్చి మనల్ని వాడుకుంటే తప్ప మనం ఏ పని చేయలేము. మనం చేసినట్టు ఉంటుంది కానీ అక్కడ పని జరగదు. పరిశుద్ధాత్మ దిగి వస్తేనే, ఆయన మనల్ని వాడుకుంటేనే మనం సరైనటువంటి ప్రజెంటేషన్ ఇవ్వగలం. ఇండివిజువల్గా ఎవరికి వారు మరి సిద్ధపడాలి. ఆఖరిని ఇంకొక మాట, పరిశుద్ధాత్మ దిగి రావాలంటే ముందు మనలో ఉండే గర్వము, నేను గొప్ప, నేను జ్ఞానిని, నేను సమర్థుని అనేది మొత్తం బ్రేక్ డౌన్ కావాలి. రిలీజ్ ఆఫ్ ద స్పిరిట్ అనే పుస్తకంలో వాచ్మన్ గారు ఈ పాఠం నేర్పుతారు. అది చిన్న పుస్తకము, తప్పక చదవాలి. మనందరిలో అనంతమైనటువంటి దైవశక్తి మనందరిలో ఉంది. ఎందుకంటే ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడే మన లోపలికి వచ్చేసాడు కదా. యేసయ్య మన లోపలికి వచ్చేటంటే ఎవరు? ఆయన బ్రహ్మాండమును చేసిన దేవుడు మన లోపల ఉన్నాడు. అనంతమైన దైవశక్తి మనలో ఉంది. అయితే అది బయటికి ప్రవహించాలంటే మన శరీర సంబంధమైన మనస్సు ఒక గట్టి షెల్ లాగా దాన్ని బంధించేస్తుందంట. ఈ శక్తి బయటికి రావాలంటే ఈ షెల్ పగిలిపోవాలి. కోడిపిల్ల బయటికి రావాలంటే బయట ఉన్న షెల్ పగలనా లేదా? కోడిపిల్ల బయటికి రావాలంటే అది పగలగొట్టుకొని వస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి బయటికి రావాలంటే నీ శరీర సంబంధమైన మనస్సును అది పగలగొట్టుకొని బయటకు వస్తుంది. ద స్పిరిట్ విల్ బి రిలీజ్డ్ వెన్ యువర్ కార్నల్ నేచర్ ఈజ్ బ్రోకెన్ డౌన్. శరీర సంబంధమైన మనసు విరిగిపోవాలి. పిల్లల కోసమే కాదు, పరిశుద్ధాత్మ శక్తి నీలోంచి ప్రవహించడానికి మనలో అంతరంగ స్నానం జరగాలి. అసూయ, ద్వేషము, అహంభావము ఇవన్నీ మనలోంచి కడిగేసుకోవాలి. ఇలా చేయగలిగితే మీరు చెప్పే అదే పాఠం, మురికంతా లోపల పెట్టుకొని చెప్పిన అదే పాఠం, స్నానం చేసి లోపలంతా కడుక్కొని చేసిన అదే పాఠం. పాఠం అదే, ఫలితాలు మాత్రం వేరుగా ఉంటాయి. 100 రెట్లు ఉత్తమ ఫలితాలు వస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను గమనించాను, ఇంటలెక్చువల్గా పర్ఫెక్ట్గా ఉన్న ప్రసంగానికి చాలామంది మారరు. ఏదో వచ్చిన ప్రసంగం చేస్తే చాలామంది మారుతారు. ఫర్ ఎగ్జాంపుల్, పెంతెకోస్తు పండగ నాడు ఎంతమంది బాప్తిసం పొందారు? ఇంచుమించు 3000 మంది కదా. ఆ ప్రసంగంలో పేతురు నరకమును గూర్చి మాట్లాడా. మీరు పాపులు, జన్మ పాపులు అని చెప్పాడా? చెప్పలేదు. యేసుప్రభుని నమ్మకపోతే మీరు నరకానికి వెళ్తారని చెప్పాడా? అసలు అదొక సువార్త ప్రసంగమే కాదు. ఏం చెప్పాడంటే టాపిక్, మీరు ఊహించినట్లు వీళ్ళు మత్తులు కాదు, కళ్ళు సారా తాగి రాలేదు. ఎందుకంటే పొద్దు పొడిసి జామైనా కాలేదంటే సారా కోట్లు ఇంకా ఓపెన్ కాలేదని అర్థం. వీళ్ళు మత్తులు కాదు, పొద్దు పొడిసి జామైనా కాలేదు అంటే పొద్దు పొడవడానికి మత్తులు కాకపోవడం సంబంధం ఏంటి? కళ్ళు కాంపౌండ్లు ఇంకా ఓపెన్ కాలేదు, వీళ్ళు ఎట్లా తాగొస్తారని చెప్పి ఏమన్నాడు, ఇదంతా వీళ్ళు తాగి మాట్లాడేది కాదు, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పిన విషయం ఇది అని యేసు ప్రభువుని గురించి చెప్పాడు. మరణం ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యం. దావీదు ఆయన గురించి మాట్లాడారు, 16వ కీర్తన చెప్పారు. ఇదంతా చెబితే వాళ్ళట హృదయంలో పొడవబడిన వారై, అయ్యా మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలని అడిగి 3000 మంది రక్షణ పొందారు. మీరు అదే ప్రసంగం బట్టి ఎప్పుడైనా మీటింగ్లో చెప్పండి,
ఒక్కడైనా మారుతాడా? నేను చెప్తున్నా, వెన్ ద మెసేజ్ ఈజ్ anointed by the Holy Spirit, delivered by the Holy Spirit, most of the times it is not appealing to intellect. ఏమైనా లాజిక్ లేకుండా మాట్లాడుతున్నామని అనిపిస్తుంది. కాబట్టి లాజిక్ అవసరమే, కానీ దాని మీద డిపెండ్ కావద్దు. నువ్వు చాలా తార్కికంగా చెప్పినంత మాత్రాన పరిశుద్ధాత్మ కార్యం జరగదు. ఎంత లాజిక్ ఉన్నా మన డిపెండెన్స్ మాత్రం పరిశుద్ధాత్మ శక్తి మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు చేతనైనంత కరెక్ట్గా చెప్తున్నా తండ్రి, కానీ దీనివల్ల పని జరగదు. నీవే ప్రతి చిన్న బిడ్డ హృదయాన్ని తాకాలి అనే ప్రార్థనతో మీరు చేస్తే తప్పక ఫలితాలు వస్తాయి. ఆయన దిగి రావాలంటే మనం ఎవరిని ద్వేషించకూడదు, ఎవరి మీద అసూయ ఉండకూడదు. పాత హర్ట్స్ ఏమన్నా ఉంటే తీసేసుకోండి, పాత హర్ట్స్ ఏమన్నా ఉంటే తీసేసుకోండి. అంతరంగంలో స్నానాలు చేసి క్రీస్తు సువార్త ప్రకటించడానికి పూనుకున్న ప్రతి ఒక్కళ్ళు నాకు దగ్గర చుట్టాలు, నాకన్నా గొప్పోళ్ళు అనుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు కదా. మరి దేవుని ఎరగనోడు దేవుని గురించి ఏం చెప్తే ఏమి లాభం? ఏమండి, నేను అమెరికాకు పోయి వచ్చాను కనుక అమెరికాను కూర్చొని 4 మాటలు చెప్తే అర్థం ఉంది. నేను జర్మనీ గురించి చెప్తే ఏం లాభం? ఫ్రాన్స్ గురించి చెప్తే ఏం లాభం? నేను చూడలేదు కనుక ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. అల్టిమేట్లీ నేను చెప్తున్నాను, అత్యంత శక్తివంతుడైన క్రైస్తవురాలు ఎవరంటే ప్రేమతో నింపబడిన వాళ్ళే మోస్ట్ పవర్ఫుల్ క్రిస్టియన్స్. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రేమ అనేది ఉంటే చాలు. డంబముగా ప్రవర్తింప, స్వప్రయోజనమును విచారించుకొనదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. అటువంటి ప్రేమ నిండిన వ్యక్తులుగా మనం చైల్డ్ ఇవాంజలిజం అన్నా చేద్దాం, పెద్దోళ్ళకైనా చెబుతాం. ఎప్పుడైతే ప్రేమ నీలో నిండిపోతుందో నువ్వు ఒక పవర్ ప్యాక్డ్ క్రిస్టియన్గా, శక్తితో నింపబడిన విశ్వాసిగా నువ్వు మారుతావు. అలాంటి ప్రభావపూరితమైనటువంటి జీవితాలు మనం జీవిద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు టాపిక్ చెప్పడం జరిగింది. పిల్లల పుస్తకాలు కానీ టీచర్స్ బుక్స్ కానీ అవన్నీ కూడా మ్యాక్సిమం వీలైతే రేపటి వరకు ప్రింట్ అయ్యేటట్టు నేను ప్రయత్నం చేస్తాను. కొంతమంది పంపినటువంటి కానుకలు అవి ఉన్నాయి నా దగ్గర. పేర్లు చెప్పడం వాళ్ళకి ఇష్టమో లేదో నేను చెప్పను, కానీ 5 దాదాపు 25,000 అయితే నా దగ్గర ఇప్పుడు వచ్చినాయి. దేవునికి స్తోత్రం. ప్రింటింగ్ కాస్ట్ అవంతా దేవుడే ఉన్నాడు. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. ఇంకేమన్నా చెప్పాల్సిన విషయాలు ఉన్నాయా? ఇంకొక విషయం కూడా పెద్ద ఇంపార్టెంట్ కాదు కానీ చెప్తాను ఫ్యూచర్ కొరకు. మనం కలర్ కోడ్ ఆఫ్ టీచర్స్ డ్రెస్ పెడుతున్నాం కదా. దేవుడు సహాయం చేస్తే నెక్స్ట్ ఇయర్ ఏం చేద్దామంటే, ఇప్పుడు ఎంత కష్టపడి కొనుక్కున్నా కూడా షేడ్ కొంచెం మారుతుంది. నాకు ఈ సంవత్సరమే చాలా శోధన కలిగింది. ఏంటంటే అందరు నా బిడ్డలే కదా, అసలు నేనే అందరికీ ఒకే తాను కొనేస్తే సేమ్ కలర్ ఉంటుంది. ఇప్పుడు పింక్ అన్నాం కదా, ఆ పింక్ అనేసరికి ఆ పింకులు ఎన్నో షేడ్స్, బేబీ పింక్, రోజ్ పింక్, ఇంకేదో పింక్, ఏదో ఈవెన్ వైట్ అంటే కూడా ఒక వైట్ ఇంకో వైట్ మ్యాచ్ కాదు, డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి నేను అనుకుంటా నెక్స్ట్ ఇయర్ దేవుడు మనకు శక్తిని ఇస్తే నేనే వెళ్ళి, ఎందుకంటే 6 నెలల ముందే అంటున్నా కదా, వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైం. మరి ఒక పింక్ అంటే ఒకటే తాను కొనేసేసి ఉన్న టీచర్లందరికీ కరెక్ట్ మ్యాచింగ్ ఉంటుంది కలర్. ఐ థింక్ ఐ విల్ డూ దాట్. ఏదమ్మా? అవును,
అదే ఏదైతే మీరు కోడ్ అనుకుంటారో అనుకోండి, అప్పుడు ఎంతమంది టీచర్స్ ఉంటారు మొత్తం? కాబట్టి 6 నెలల ముందే కనుక దానికి కూడా ప్రిపేర్ అవుదాము. అప్పుడు ఎక్స్ట్రాడినరీగా అందరూ ఒకటే డిజైన్, ఒకటే కలర్. స్టిచ్చింగ్ మాత్రం అది లెక్క ఇచ్చి ఎవరికి వాళ్ళు కుట్టించుకుంటారు. బాయ్స్ అండ్ గర్ల్స్, జెంట్స్ అండ్ లేడీస్ అందరూ కూడా. మగపిల్లలు అయితే మేల్ టీచర్స్ అయితే షర్ట్, ప్యాంటు ఏదన్నా వాళ్ళ ఇష్టం కదా. లేకపోతే ప్యాంటు కూడా ఇప్పుడు పింక్ షర్ట్ అనుకోండి, డార్క్ బ్లూ, నేవీ బ్లూ అయినా డార్క్ బ్లూ అయినా ప్యాంట్ చాలా బాగుంటుంది. అట్లా అందరూ అలా కనపడితే బాగుంటుంది. అదే ఇవన్నీ చాలా ముఖ్యమేం కాదు. డ్రెస్ ఎలాగున్నా సరే ముందు అభిషేకం ఉండాలి, హృదయ శుద్ధి ఉండాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ ఉండాలి, తగ్గింపు ఉండాలి, విధేయత ఉండాలి, వినయం ఉండాలి. ఇవన్నీ లేకుండా పర్ఫెక్ట్ డ్రెస్ ఉంటే ప్రయోజనం ఏముంది? అయితే అవన్నీ కలిగి ఉండి అంతరంగంలోనూ బయట కూడా మనము దేవుని దృష్టికి అందంగా కనపడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకేమన్నా చెప్పాల్సిన విషయాలు ఉంటే నాకు పాయింట్స్ ఏమన్నా మిస్ అయితే మీరు నాకు జ్ఞాపకం చేయవచ్చు. యా, వీ కెన్ క్లోజ్.